గాంధీ భవన్ లో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు బోధ్ ఇన్ఛార్జ్ ఆడే గంజేందర్ నేతృత్వంలో గాంధీ భవన్ కు భారీగా చేరుకున్న స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి సీతక్క చేరికల కార్యక్రమంలో టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క రాథోడ్ కమల్ సింగ్ సర్పంచ్ మరియు టీఆర్ఎస్ ఎక్స్ మండల్ కన్వీనరు సాబ్లే కైలాస్ గారు, సీనియర్ నాయకులు సాబ్లే కేవల్ సింగ్ గారు, వైస్ ప్రెసిడెంట్ మరి ఎందరో ఎస్సీలు ఈరోజు వర్గీకరణ పోట్లాడి అసలు బాసిండ్రు. మరి एकदम पूरे सामने आ जा रहे थोड़ा इधर पीछे निकालेंगे। चलो 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 साइड 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 ఇవాళ కాకుండా రేపిస్తాం. మాకు 4 ఏళ్ళ టైం ఉంది. నువ్వు 10 ఏళ్ళు ఇచ్చుంటే ఆయన ఎందుకు అక్కడ దాకా ఆ పరిస్థితి వచ్చేది? దాని వెనుక కూడా వాళ్ళే ప్రేరేపించడం, ఇట్లా చేయండి, గలాట చేయండి, నీకు చేతగాలే, నువ్వు ఇయ్యలే, మేము ఇస్తామని గ్రామ సభలు పెట్టాం, ప్రజల ముందటనే సెలక్షన్ అవుతుంది. ఇలాంటివి కూడా నీచమైన రాజకీయాలు మానుకోండి. రైతు భరోసా కూడా మేము వేస్తున్నాము. నిన్నటి నుంచి మొన్న కొన్ని పడ్డాయి, నిన్నటి నుంచి వేస్తున్నాము. వాళ్ళు వస్తలేదు ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నారు. అబద్ధం అనేది కొంతకాలం పోతే కానీ అంతకాలం అందరినీ ఎప్పుడు మోసం చేయలేదు. వాస్తవాలు ప్రాక్టికల్గా పబ్లిక్ అర్థమవుతుంది. మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీకు అధికారం పోయినంత మాత్రాన అక్కసినంత ఇతరుల సమస్యలను అడ్డం పెట్టుకొని ఆ సమస్యలకు కారణం మీరేనయ్యా. మీరు 10 ఏళ్లలో పరిష్కరించుంటే ఆ సమస్యలు ఇంతగానం జట్లంగా ఎందుకుండు? 1200 మంది చచ్చిపోయినాను అన్నారు అమరవీరులు అన్నారు. ఉద్యమం అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నారు? 400 మంది అని చెప్పారు. ఈరోజు వాళ్ళు ఉన్నప్పుడు 51% అట, ఇప్పుడు 60% అంటున్నారు. అరే, అధికారులు పోయి ఇల్లు సర్వే చేసి అక్కడ ఏ తప్పు జరగలేదు. ఇవాళ షమీం అఖ్తర్ అని ఎస్సీ వర్గీకరణ మీద మరి 1 మెన్ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఆ జడ్జి, ఆయన రిటైర్డ్ జడ్జిగా ఉన్నాడు, ఆయనకు కూడా నిబద్ధత ఉంది. ఈ వర్గం ఆ కులం ఈ కులం ఆయనకి అలాంటి భేషజాలు అలాంటి ఆలోచన లేదు. ఎవరికి ఏం కావాలో వాళ్ళకి చేసి దాన్ని కూడా తప్పు పడతా ఉన్నా. ఇన్నేళ్ళు మీరు చేయలేదు, మేము చేస్తే తప్పు పడుతున్నా అంటే ప్రజలలో మంచి వేవ్ వస్తుంటే తట్టుకోలేక జటిలమైన సమస్యలైనను కూడా మరి ఒక బీసీ బిడ్డ కాకుండా, ఎస్సీ బిడ్డ కాకుండా, ఎస్టీ బిడ్డ కాకుండా ఈ వర్గాల కోసం పరితపించే రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మరి బీజేపీ బీఆర్ఎస్ స్పాన్సర్డ్ లీడర్స్ టార్గెట్ చేసి తిడుతూ ఉన్నారు. ఇది సమాజం అర్థం చేసుకోవాలని నేను కోరుతాను. బీఆర్ఎస్ వెంటనే ఉల్టా మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ ఫలాలు ప్రజలు సంతోషంగా స్వీకరించకూడదు అనేది వాళ్ళ కుట్ర. వాళ్ళు చేయండి మేము ఇంకోళ్ళు చేయొద్దు అనేది వాళ్ళ కుట్ర. ఇవాళ అందుకనే బీసీ కులగానే అంత పగడ్బందీగా చేసినా కూడా కాదు అని అంటారు. అయ్యా, అబద్ధానికి పుట్టింది బీఆర్ఎస్ అని నేను అంటాను. ఎందుకంటే 10 ఏళ్ళలో చేసింది లిమ్కా బుక్ కోసం, రికార్డు కోసం పంపిన తప్ప ఏ గవర్నమెంట్ నివేదికలలో పెట్టలే, ఎక్కడ అసెంబ్లీలో పెట్టలే, ఏ సైట్లో పెట్టలే. కానీ ఈరోజు ఇల్లు గవర్నమెంట్ అధికారులు పోయి తీసుకొచ్చిన సర్వేను తప్పు పట్టించి బీసీలలో ఒక ఆందోళన క్రియేట్ చేసి ఆ యొక్క వాళ్ళ యొక్క సమస్యల మీద వీళ్ళు రాజకీయం చేయాలనిపిస్తుంది. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇవాళ దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రం చేయాల్సి వస్తుందని చెప్పి వాటిని అమలు కాకుండా చేసే కుట్రలో భాగంగానే ఇది తక్కువ ఉందని, ఇది తప్పు ఉందని ఇట్లా
ఇట్లాంటి డ్రామాలు బీజేపీ టీఆర్ఎస్ కలిసి చేయిస్తున్నారు. అందుకనే ప్రజలారా ఆలోచించండి. మొదటి నుంచి కూడా అట్టడుగు వర్గాలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇవాళ సంక్షేమ రాజ్యాన్ని నడిపించేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పార్టీలోకి కూడా జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. లేట్ అయింది వాస్తవానికి. ఇవాళ మేము మరి ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశం ఉండడంతో అక్కడే జాయిన్ కావాలి, కానీ వారు మరి చాలా సేపు మన పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ డిస్కషన్ చేయడంతో కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. మా వాళ్ళు ఎవరు ఏమనుకోతే తప్పకుండా సీఎం గారిని మళ్ళీ కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ పీటీసీలు సీనియర్ నాయకులతో సహా దాదాపు 200 మంది మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇంత దూరం వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో స్వాగతం. నియోజకవర్గ ఇన్ఛార్జి గజేందర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు వేణుగోపాలాచారి గారికి, అదేవిధంగా మరి మా సోదరుడు సత్తుమల్లేష్ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు మా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గ్రామ అధ్యక్షులు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్ను పాటించే పార్టీ. ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా మరి కానటువంటి అనేక జటిలమైనటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కానీ, అదేవిధంగా 1931 తర్వాత ఈరోజు కుల గణన అత్యంత శ్రద్ధాశక్తులతోటి అత్యంత పగడ్బందీగా నిర్వహించడంతో ఈరోజు బీసీ వర్గాలకు 56.33% మరి వాళ్ళ యొక్క జనాభాను ఈ యొక్క లెక్కల ద్వారా రావడం జరిగింది. 30 ఏళ్ల క్రితం ఆంధ్రాలో మొదలైన ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనటువంటి వర్గీకరణ ఉద్యమం మరి ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోర్టులో మంచి లాయర్లను పెట్టి ఆర్గ్యుమెంట్ చేయించి మరి తీర్పు రావడానికి మరి వారు కూడా ఇక్కడటువంటి అనేక మంది మంత్రులు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఆర్గ్యుమెంట్ చేయించి మరి సామాజిక న్యాయం ఉండాలనేటువంటి దిశగా మరి చేయడంతో మరి దాన్ని కూడా ఈ మొన్ననే మన అసెంబ్లీలో మరి ఆమోదించుకోవడం జరిగింది. కానీ